67. అన్ని పాటల పుస్తకంలో పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, పరమాకాశమా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశమా, ఆకాశ జలమా, ఆవిమమ, అగ్ని తుఫాను, ఆకాశ జలమా, ఆవిమమ, అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, ప్రశంసించుడి ఫల వృక్షములు పరమాతండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర జనగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యకవృద్ధులు, బాలురు యౌవన కన్యకవృద్ధులు ప్రభువును స్తుతించుడి. ప్రాకృజీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రాకృజీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమాతండ్రికి యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. పాట సంఖ్య 192. పాత పాటల పుస్తకంలో, కొత్త పాటల పుస్తకంలో 192. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు.
ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని ఆపద దినములలో నా ప్రభుని తలచితిని దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఉదక్షణ సమయములో నాశించు నా జీవితం ఉదక్షణ సమయములో నాశించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పాపములో నాములో నే పాపిగా జీవించితిని పాపములో నాములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే రక్షించుటకై
ప్రజల సహవాసములో నీ సన్నిధి ఆనందములో దేవా కృపతో నేను సగితివి నీ సన్నిధి ఆనందములో దేవా కృపతో నేను సగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. మనమందరం లేచి నిలబడి వరుసక్రమంలో కూర్చుంటూ బైబిల్ ఎత్తి బైబిల్ పాలే పాడుకుందాం. పట్టింపు శ్రేష్ఠ గ్రంథము బైబిల్. లేచి నిలబడదాం. సహోదరులు ముందు కూర్చొని ప్రయత్నం చేద్దాం. ముందుకు జరిగిద్దాం. ముందుకు రండి. సాధ్యమైనంత వరకు ముందుకు రండి. సాధ్యమైనంత వరకు ముందుకు రండి. ముందుకు రండి. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపులో ఓ పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. हमारे प्रभु स्वरूप करो साथ करता कोई ना हो. वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నదా మీరంతా? చాలా సంతోషం. హ్యాపీగా వచ్చారా? ఆయన ప్రభు సన్నిధికి వచ్చారా లేకపోతే దుఃఖంతో వచ్చారా? సంతోషంతో వచ్చారు కదా ప్రభును ఆరాధించడానికి. తగ్గించుకు, ఎందుకంటే నా సౌండ్ ఎక్కువ ఉంటుంది. మైక్ కూడా అవసరం కూడా లేదు నాకు, ఎందుకంటే ముందే చెప్తున్నాను. హలో ప్రైజ్ ది లార్డ్. హలో ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నన్ను గుర్తుపట్టారా మీరంతా? చూశారు కదా, ఇంతకుముందు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వచ్చాను కదా, మళ్ళా ప్రభు మీ మధ్యలో తీసుకొని వచ్చాను. ఏమన్నా గుర్తుపట్టారా? చూశారా? నన్ను గుర్తుపట్టారా? లేదు, గుర్తుపట్టలే కదా. ఎందరో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా, వాటి సంతోషం. సరే, అలా నాకు టైం తీసుకొని చెప్పండి. ఆర్డర్ మెసేజ్ ఉంటా వర్తమానం నాకు కూడా ఇచ్చారు. ఓకే, సరే. ఈ దినం మనం ఎందుకు వచ్చాం ప్రభు సన్నిధికి? గత 2020 సంవత్సరం కావచ్చు, లేకపోతే గత వారం నుంచి కావచ్చు కదా, మనమందరము దేవుడికి కృతజ్ఞత చెల్లించడానికి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ మంచి మనసుతోనూ మంచి హృదయంతోనూ దేవుని మహిమపరచ
మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి సియోను ప్రార్థన మందిరంలోనికి మనం వచ్చినాం కదా. అవునమ్మా బ్రదర్ చెప్పాలి. నేను చెప్తుంటే నేను ముందుకు వెళ్ళిపోతా. సమయం 45 నిమిషాలు ఇచ్చింది బ్రదర్. నాకు చాలా హ్యాపీ ఉంది నాకు ఇప్పుడు. చెప్పండి, సంతోషమే కదా. కాబట్టి ప్రభు మనలో ఇంతవరకు ఎంతో సురక్షితంగా తను కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము కొన్ని లేఖన భాగంలో చూసుకుందాము. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనమందరం కూడా ఎవరమండి? మనమంతా మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 పరమ దూతలతోనే పొగడబడుతున్నటువంటి మన తండ్రి కదా. మన తండ్రి, మనకి తండ్రి అంటే మనమంతా ఆయనకి ఎవరము? వారసులము. అవునా కదా? మనమందరం వారసులం. కాబట్టి వారసులమైతే దేవునికి వచ్చే ఘనత కూడా మనం ఇవ్వాలి. అవునా కదా? చెప్పండి, దేవునికి సమయం ఇవ్వాలా వద్దా? దేవునికి ఘనత, దేవుడు సంతోషపడాలా, దేవుడు ఆనందించాలంటే మనం కూడా కొంత ఏం చేసుకున్నాలే? సమయమును దేవునికి సమర్పించుకున్నారా? మన పనులు ఎల్లప్పుడూ ఉంటాయి కదా. ప్రతి దినం మన ఉద్యోగాలు ఉంటాయి, మన ఇంట్లో పనులు ఉంటాయి, మన పొలం పనులు ఉంటాయి, అనేక పనులు ఉంటాయి. మరి దేవుని పని ఎప్పుడు చేయాలి మనము? ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? దేవుని పని చేయాలి. మొట్టమొదటి ఉదయకాలం లేచాము, పెందలకాన్ని లేచాము, అరుణోదయంలో లేచాము. దేవునికి మొట్టమొదట కళ్ళు మూసుకొని దేవుడిని ఏం చేశాము? ఆరాధించాము, ఆయనను మహిమపరిచాము, ఆయనని గణపరుస్తూ వచ్చాము. కాబట్టి ఈ సమయంలో సియోను ప్రార్థన మందిరంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మందిర ఆవరణలో ఆయన ప్రసన్నతను, ఆయన వెలుగును, ఆయన అందత్వము, ఆయన యొక్క సన్నిధిని మనం చూడడానికి దేవుని సముఖమున ఇక్కడికి మనం చేరినాం. కాబట్టి మనమందరం కూడా దేవుని ఆత్మతోని సత్యంతోనే ఆరాధించాలి. కాబట్టి దేవుని మహిమపరచడానికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట చూసుకుందాం. మొదట నిర్గమకాండము చూసుకుందాం, 4వ అధ్యాయము. నాకు హెల్ప్ చేస్తూ ఉండాలి. 31వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టేనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. మన చూద్దాం. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టేనన్నమాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. 95 కీర్తన 7వ వచనం. కీర్తన 7వ వచనం చదువుకుందాం. రండి నమస్కారం చేసి సాగిల పడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఇంకొక 107 కీర్తన 6వ వచనం అందరం చదువుకుందాం. 107 కీర్తన 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. మళ్ళా చదువుకుందాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ప్రభు వైపు చూద్దామా? ప్రభు సహాయం కోసము ప్రభు వైపు చూద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చేవారు మోకాళ్ళ మీదకి రండి. ఆరోగ్యం సహకరించని వారు అలాగే కూర్చోండి. ప్రేమ
నమ్మకం కలిగిన మా పరలోకం తండ్రి, మా ప్రభ ఈ దినము మీ యొక్క మందిర ఆవరణలో ప్రభు దినము మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దినము మేమందరం కూడా ప్రభ మా తండ్రి అచ్చంపేట్ సియోను ఆరాధన మందిరములో మా ప్రభ తండ్రి ఆయన ఈ దినము ప్రభు దినం కాబట్టి నీ బిడ్డలతో నేను కూడా హైదరాబాద్ నుంచి నన్ను క్షేమంగా తీసుకొని వచ్చి నీ బిడ్డలతో కలిసి నిన్ను మహిమపరచడానికి ప్రభా, నీ సన్నిధిలో నిలబడడానికి నన్ను ప్రభా నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంపూర్ణంగా ప్రభా ఈ లోక రీతిగా ప్రభా నా తలంపులు నా ఉద్దేశాలను కూడా తీసివేయండి. నీ తలంపులు నీ యొక్క జ్ఞానం కలిగి నా నోట ప్రభా నీ మాటలు వచ్చి నీ బిడ్డలకు ప్రభా ఏది అక్కడిగా ఉన్నదో ప్రభా నా తండ్రి నీ బిడ్డలకు సాధించేది ప్రభా. నన్ను సంపూర్ణంగా ప్రభా నన్ను కాల్ చేయండి. నీ మాటలు తప్ప ఏ మాటలు ఇతర మాటలు నాలో ఉండకూడదు. కాబట్టి ప్రభా నీ దాసుని నీ మహిమపరిచి నీకు మహిమ తెచ్చుకోమని మీ వాక్కు ద్వారా మీరు మాట్లాడమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సహాయం కోరుకోవచ్చు. మా ప్రభా ఇంత మట్టుకు పాదన ఓతని పాటలు పాడుతున్న మీకు పరిచినావు, మీ సన్నిధి తోడుగా ఉంచున్నావు. ఈ సమయం ప్రభా ఓతని ఆంధ్ర వర్తమానంలో నీ దాసుని చుట్టూ నీ మందిరం చుట్టూ మీ యొక్క అగ్ని ప్రాకారము దీని తేజో మహిమతో నింపమని మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని సాతాను శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ గద్దిస్తూ క్రీస్తు మీద అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, ఇప్పుడు మనం చూసుకున్న లేఖన భాగము నిర్గమకాండంలో మనం చూసుకున్నాం కదా. ఏమంటుంది ఇక్కడ? మరియు యెహోవా ఇశ్రాయేలులను చూడవచ్చి ఏమంటున్నాడంటే, మీరంతా మీ గమనమంతా ఇటువైపు ఎవరి వైపు ఉండాలి? ఇప్పుడు ప్రభువును చూస్తూ ఉండాలి. మీ తలంపులు కావచ్చు, మీ ఉద్దేశాలు కావచ్చు. కొంతసేపు మీరు ఏం చేయాలంటే మీరు సంపూర్తిగా వాటిని ఒట్టు పెట్టేసేయండి. మీరు ఎక్కడ ప్రభుని మాత్రం చూడండి. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభుని మనం దర్శించబోతున్నాడు. మనతో స్పష్టంగా దేవుడి వాక్కు ద్వారా దేవుని స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి మనము దేవుని మహిమపరచడానికి దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి, ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధలను కనిపెట్టేను. ఏమండి? తమ బాధలు. ఇప్పుడు మనం కష్టకాలం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం చెప్పాలి? మీరు చెప్తూ ఉండాలని వాక్యం ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. మనకు కష్టం వచ్చింది అనుకోండి, మనం కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాము? దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఎవరితో చెప్తాం? మనము మన తండ్రి అయినటువంటి దేవునితో మనము గోజాడుతూ ఉంటాము, మనము మాట్లాడుతూ ఉంటాము, మన అక్కర్లన్నీ కూడా దేవునికి మొరపెడుతూ ఉంటాం. కాబట్టి కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏమంటే, నాకు కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, మొట్టమొదటి నేనేం చేస్తా అంటే ఈ లోకరీతిగా మనుషుల దగ్గరికి నేను వెళ్ళను. నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలా? నేను మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే మన రహస్యమందు ఉన్నటువంటి తండ్రి పరమ ప్రభు, ఆ పరమ ప్రభు అయినటువంటి ఆ దేవాది దేవుని యొద్దకు నేను మొట్టమొదట కష్టములు రావచ్చు, ఎరుకలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనేక శ్రమల గుండా వెళ్ళవచ్చు. వెళ్ళిన తర్వాత వెంటనే మోకరించి, తండ్రి నా పరిస్థితి ఇదే, ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను నేను మహిమపరుస్తున్నాను, నిన్ను నేను ఘనపరుస్తున్నాను, ఆకాశం తట్టు కళ్ళెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభా? నీవు మాత్రమే నన్ను దర్శించవాడవు, నీవు మాత్రమే నాకు జవాబిచ్చేవాడవు, నీవు మాత్రమే నాతో మాట్లాడేవాడవు. ఎందుకంటే నన్ను పుట్టించావు, నన్ను పెంచావు, నన్ను పెద్ద చేశావు, నాకు సమస్తము చేశావు. కాబట్టి ఇదిగో నీ సన్నిధికి నేను వచ్చి ఉన్నాను ప్రభా. అందుకే మన ఇశ్రాయేలు ప్రజలు బాధల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. కాబట్టి వారు ఏం చేశారంటే కష్టకాలంలో యెహోవాకు మొరపెడుతూ వచ్చారు. కాబట్టి నిర్గమకాండము 1వ అధ్యాయము
13వ వచనం చదవాలి. ఇశ్రాయేలుల చేత ఆ. ఐగుప్తులు కఠినముగా ఆ. సేవ చేయించుకొనిరి. ఆ. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ఆ. ప్రతి పనియు కఠినముగా ఉండేది. చూస్తున్నావా ఏంటంటే ఇక్కడ 13వ వచనము, ఇశ్రాయేలుల చేత ఐగుప్తుల్లో కఠిన సేవ చేయించుకొని వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియో కఠినముగా ఉండేను. వారు జిగట మంటి పనిలో, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించి, ఆ విసిగించినప్పుడు అప్పుడు తండ్రి సన్నిధికి వాళ్ళు వెళుతూ వచ్చారు. వెళ్ళి ఏం చేశారు? అయ్యా, ఇదిగో మేము కష్టంలో ఉన్నాము, మా పితరులందరూ పెద్దలందరూ కూడా ప్రభా ఇప్పుడు లేని వాళ్ళందరూ కూడా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. అయ్యా, మేము ఎనకని రాజు కొత్త రాజు మా మధ్యలోకి వచ్చి ఉన్నారు, మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారు ఇటుకలు చేయడానికి మాకు గడ్డి ఇస్తలేరు, మాకు కట్టెలు ఇస్తలేరు, మాకే సమస్తం చేయమని చెప్తున్నారు అని చెప్పేసి దేవునితో మొరపెట్టుతూ వస్తున్నారు. అయ్యా, ఇదిగో మేము కష్టంలో ఉన్నాము, అయ్యా మమ్మల్ని కాపాడేవాడవు నీవే, నీవు తప్ప మాకెవరు కూడా లేదు ప్రభా. అందుకు నీ పాదముల దగ్గర వచ్చి సాగిలపడి నీకు శిరస్సు వచ్చి నీకు నమస్కరించి నిన్ను ఆరాధిస్తూ నేను మహిమపరచడానికి, నీ సముఖంలో నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క వెలుగును చూడడానికి ప్రభా, నిన్ను చూడడానికి వచ్చి ఉన్నాము. ఇంతవరకు ఎట్లా విన్నామంటే యెషయా 42వ అధ్యాయము 6వ వచనం చెప్పండి. ఆ. ఆ. 42 యోబు గ్రంథము 5వ వచనం చదవండి. 5 వినికిడి చేత. వినికిడి అంటే ఏంటంటే, వినికిడి అంటే మనకు బాగా తెలుసు. ఏ అక్కతో ఒక మాట వచ్చి చెప్తుంది, ఈ అక్క ఇంకొక దగ్గరికి వెళ్తుంది అంటే వినికిడి కదా. వినికిడి అంటే మనము ఒకదానికి ఇంకొకటి ఏం చేస్తాము, రెండు చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు యోబు ఏమంటుందంటే, నేను వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త, నిన్ను గూర్చిన సువార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను నా కన్నులారా నేను చూస్తున్నాను. నేను ఇంతవరకు అయితే వెనికిడితో చూస్తున్నాను, ఆలోచించిన దేవుల మనసులో చూస్తున్నాను. కానీ ఇప్పుడు నేను నిన్ను స్వయంగా ప్రభా నీ సన్నిధి నిన్ను నీ ఉన్నలాగా నేను చూస్తూ ఉన్నాను. ఎలా చూస్తున్నాను? అందుకే యోబు అంటున్నాడు 19వ అధ్యాయము 25వ వచనం యోబు అంటున్నాడు, కాబట్టి నేను నిన్ను చూస్తాను. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలం వచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుని వైపు తిరుగుతూ వచ్చారు. మనకి కష్టం రాకపోతే దేవుని వైపు చూడమండి, కష్టాలు వస్తేనే దేవుని వైపు చూస్తాం. ధనము ఆస్తి ఉంటే ప్రభు దగ్గరికి రాలేము, సన్నిధికి రాలేము, అది నామ మాత్రమే. చదవండి. అయితే నా విమోచకుడు ఎవరంటే? నా విమోచకుడు, నా ప్రభు, నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు ఎవరు? సజీవుడు. నా ప్రభు సజీవుడు. నేను కూడా ఇప్పుడు సజీవుడు అని చూసాం కదా మనము, ఇక్కడ సజీవుడు అని చూసాం. ప్రతి మాటకు దేవుని యొక్క ప్రశ్నకు జవాబు మనకు దొరుకుతుంది. సజీవుడు, మన దేవుడు సజీవుడు కాబట్టి మన దేవుణ్ణి, సజీవమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. ఇప్పుడు మనం ఏ విధంగా ఆరాధించబోతున్నాం? మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది. ఇప్పుడు ఏం చేసింది? ప్రభు సముద్రంలోకి వచ్చినాం కదా మనమంతా. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలిగజేసింది. అందుకే నేను ఏం చేస్తాను ప్రభా, నేను 17వ చదవండి. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమనే గోతి నుంచి నన్ను విడిపిస్తుంది. నాశనమైన గోతి నుంచి నన్ను విడిపిస్తుంది. ఆ తర్వాత
అందుకే మద్యపు గోడను ఏం చేశాడు? తీసివేశాడు. ఒక ధనవంతుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి చూద్దాం. ఏమన్నాడు చెప్పాలా? మీరు చెప్తుంటే నేను ముందుకెళ్తుంటా, బాగా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. చెప్పండి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కఠినమైనటువంటిది. దేవుని నోట నుంచి వచ్చు మాట ప్రతిదీ కూడా కఠినమైనటువంటి కాబట్టి ఆయనకు లోబడి ఆయనకు విధేయత కలిగి ఆయన సముఖమున మనము భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో మనం కనబడాలి. ఎట్లా కనబడాలి మనం చెప్పండి? దేవుని సన్నిధిలో ఏ విధంగా కనబడాలి? భయము. దేవుడు లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతున్నారు. దేవుని భయం లేక ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని సముఖమున దేవుని భయముతో దేవుని వణుకుతో దేవుని సన్నిధికి మనమందరం కూడా చేర్చబడి, భయము లేకపోతే భక్తి లేకపోతే కాలం కొంచెమే ఉన్నదండి. ఎంత సమయం ఉన్నది? ఇవి చూస్తున్నాం మనం అంతా. అవునా కదా? చూస్తున్నాం. ఇవన్నీ ఏమేమి చూస్తున్నాము? ఒక్కొక్కరిని చంపడం చూస్తున్నాము. ఇష్టానుసారంగా జరుగుతూ ఉన్నాయి కష్టాలు. కాబట్టి నీ నా జీవితంలో దేవుడు రాబోతున్నాడు. కష్టకాలంలో దేవుడికి మొరపెట్టున్నాడు. అయితే ఇశ్రాయేలు యొక్క శ్రమ చూశాడు, బాధ చూశాడు. ఇప్పుడు ప్రజలు ఇంతవరకు మేము వెనుకడుతో ఆలోచన ద్వారా చూసాం, కానీ ఇప్పుడైతే ప్రభా నిన్ను స్పష్టంగా నేను చూస్తున్నాను. అందుకే మేము ఈ దినమున సజీవులం. ఇంతకు మునుపు మృతులమైనటువంటి వారము. మేము మృతమైనటువంటి వారం కాబట్టి ఇప్పుడు సజీవుల లెక్కలో ఉన్నాం. కాబట్టి మేము నిన్ను సజీవంతో నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. పాట ఉన్నది కదా, ఏమన్నా పాట అంటే మనకు మిగిలింది కొంత సమయమే. మరి ప్రభు ఎప్పుడు వస్తుందో తెలియదు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును. లేచమైనను చాలు చేయడు, లేచమైనను చాలు చేయడు. తమ సొంత పనులలో విశ్వాసులు పొందారు. తమ సొంత పనులు, మన పనులు కాబట్టి మన పనులు. కానీ ప్రభుకు సమయం ఇవ్వలేకపోవడం. ఒక ఉదాహరణ, మన దేవుడు ఎటువంటి వాడు అండి? సజీవుడు. మన దేవుడు ఎటువంటి వాడు? సజీవుడు. కాబట్టి సజీవులు ఆయనను ఆరాధించేవారు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, అందరూ పరుగులు తీసుకుంటూ దేవుడి సన్నిధికి వెళ్తుంటారు. మన దేవుడు సజీవుడు. సమాధి చేయబడినటువంటి మన దేవుడు, మృతులకు పునరుత్థానమును ఇచ్చే దేవుడు ఆయన. నీ పాపముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై, నీవు చేసిన పాపానికి, నీవు చేసిన ఇబ్బందికి ఆయన, నీవు చేసిన పాపానికి తలపై ముళ్ళ పెట్టించుకున్నాడు. నీవు నేను చేసిన పాపానికి చేతుల్లో శిలను కొట్టించుకున్నాడు. నీవు నేను చేసిన పాపానికి ఆయన ప్రక్కలో బల్లెము పోటు పడిపించుకున్నాడు. నీవు నేను చేసిన పాపానికి ఆయన ప్రాణము నీ గురించి దారపోసినాడు. అందుకే నేను స్వరక్తం ఇచ్చాడు, నిన్ను విలువెట్టినాడు, నిన్ను ఖైదీకు క్రయధనం చెల్లించినాడు. కాబట్టి నీవు ఈ దినమున దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను, ఆయన వెలుగును, ఆయన అంతత్వాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. ఏమండి, ఎవరు చూడడానికి వచ్చాం మనము? ఈ లోకము కాదు. ఈ లోకానికి సిలువ వేయబడ్డాము, క్రీస్తుకు సిలువ వేయబడ్డాము. కాబట్టి ఎవరు మనలో నివసిస్తున్నారు? దేవుడు మాత్రం మనలో నివసిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారని వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు. ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి వారి కష్టంలో చేదరించిన వారు ఎవరు? మన దేవుడు. కాబట్టి ఇప్పుడు వారు వెలిగి నలిగిన హృదయముతో దేవునికి సన్నిధికి వచ్చి వారు సాగిలపడి నమస్కారం చేసి శిరస్సు వచ్చి సాగిలపడి నమస్కరిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కష్టకాలంలో అయితే ఇప్పుడు మరి కష్టకాలంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి నాయకుడు కావాలి కదా. మరి నాయకుడు కావాలంటే ఏం చేయాలా? అనేక మంది దైవభక్తులను తీసుకొని వస్తున్నారు. అందుకే మీకు ఏం చెప్పినప్పుడు
ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరుగా ఈ భూమి మీద తినడానికి ఏమి కూడా లేదు. ధనవంతుడు ఏనాడు కూడా లాజరు ఇదిగో కొంత భోజనం చెయ్యయ్యా అని ఎప్పుడు కూడా ఏనాడు కూడా తాను భోజనం పెట్టలేదు. ఆ యొక్క బండ మీద పడినటువంటి ఆ ముక్కలు మాత్రమే తాను తినుచూ బ్రతుకుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు లాజరు చనిపోయాడు, ఈ ధనవంతుడు చనిపోయాడు. లాజరు ఎక్కడున్నాడంటే అబ్రహాము రమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడంటే నిత్య నరకము, అగ్ని గుండము. అగ్ని ఆరదు, పొరుగు చావదు. మన ఆత్మకు చావు లేదు, మన ఆత్మకు చావు లేదు. మరి ఎవరికి భయపడదాము? అయితే అప్పుడేమన్నాడంటే, అయ్యా నేను ఈ అగ్నిగుండంలో యాతన పడుతూ వస్తూ ఉన్నాను కాబట్టి లాజర్ను పంపించయ్యా. అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా లాజరు ఎంతో శ్రమ పడ్డాడయ్యా భూమి మీద. తనకు తిండి లేదు, ఏమి కూడా లేదు, చాలా శ్రమ పడ్డాడు. ఆయన ఇప్పుడు ఏం పొందుతున్నాడంటే విశ్రాంతి పొందుతున్నాడు, ఆయన నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు కష్టంలో ఉన్నాడు కదా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాడు కాబట్టి నెమ్మది పొందుతున్నాడు. అయ్యా మరి ఏంటి నా పరిస్థితి? నేను ఇట్లేకే కాలుతూ ఉంటాం. మరి నా సహోదరులు ఇంకా 5 ఇంటికాడ ఈ లోకంలో ఉన్నారు. అప్పుడు ఏమన్నాడంటే, ఈ లాజర్ను పంపిస్తే వాళ్ళు నమ్ముతారయ్యా, లాజర్ చనిపోయి తిరిగి లేచినాడని నమ్ముతారంటే. అప్పుడు ఏమన్నాడంటే, చూడండి అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం అనుకుంటానండి. చూడండి మాట 22వ వచనం. మోషే ఇట్లనే, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుంచి మీ కొరకు పుట్టించు. చూస్తున్నావా దేవుడు ఏం చెప్తుండు ధనవంతుడితో? ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా అలాంటి ప్రవక్తలు ఎంతమంది ఈరోజు నేను వచ్చాను కదా, వచ్చే వారం ఇంకొక సేవకుడు వస్తాడు, ఇంకొక సేవకుడు వస్తాడు అంటే అంతే కదా, మేమే కదా. కాబట్టి అయ్యా చూడు, ఇదిగో అనేక మంది సేవకులు ఉన్నారు భూమి మీద, వాళ్ళు పరిచయం చేస్తున్నారు. వారు ఒకవేళ చెప్పితే వింటే ఏమైపోతారు? ఇక్కడ దాకా రారు. లాజరు ఎట్లా ఉన్నాడో అట్లా ఉంటారు. ఒకవేళ వాడు కూడా దైవ సేవకులు చెప్పిన మాట వినకపోతే నిత్య అగ్నిగుండము, నిత్య నరకము. ఏమండి? నిత్య అగ్నిగుండము, నిత్య నరకము. కాబట్టి సజీవుడైనటువంటి దేవుడు. అందుకే తర్వాత ఏమన్నాడండి చదువు, ఆయన మీతో చెప్పినట్టు ఏంటంట? అన్ని విషయంలో. ఏ విషయంలో? దేవుడు చెప్పిన ప్రతి మాటకి నువ్వు లోబడు. అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఒకవేళ మాట వినని వాడు ఏమైతాడో చదవండి. ఆ ప్రవక్త మాట వినని వాడు ఏంటంట? ప్రజలలో ఉండకుండా. చూస్తున్నావా? జాగ్రత్త సుమా. దేవుని మాట, దేవుని యొక్క అగ్ని. ఎవరికి భయపడతాం మనము? అందుకే ఇప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో మీకు బాగా తెలుసు. ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం తర్వాత అప్పుడు దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు సమయం 28వ వచనం చదవండి, త్వరగా చదవాలి. చూస్తున్నావా? మరియు ఆత్మను చంపనేరక దేవుని ఏంటి? ఆత్మను చంపనేరక దేహము. ఇది దేహము, ఇది కేవలము, ఇది దేహం ఎటువంటిదంటే నిష్ప్రయోజనమైనది. ఈ కేవలం ఇది మట్టి, ఇది మన్ను, ఇది మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి. ఒక దినం అప్పగించబోతున్నాం. కానీ ఆత్మనిచ్చిన దేవుడు ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరిచ్చారండి? ఆత్మ ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు కదా. ఇచ్చాడా? ఎవరైనా చెప్పండి. దేవుని ఆత్మ నీలో. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. చూడండి ఏం చేస్తున్నాడు మన దేవుడు. మనకి ఏమి ఇచ్చాడు? నేల మట్టిలో నుండి వారి నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా ఆయన జీవాత్మ. చూస్తున్నావా? ఏం చేశాడు?
నీ నాసిక రంధ్రములలో ఒక మట్టిని తీసుకున్నాడు, మట్టి బొమ్మను చేశాడు. దేవుని యొక్క ఆత్మ ఆయన ఊరగా నరుడు జీవాత్మ. ఇప్పుడు మాట్లాడతాం, లేకపోతే ఇక్కడండి. అందుకే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. భూమి నిరకారం కాదు, శూన్యం కాదు, ఉండేను, దాన్ని స్థిరపరిచి సిద్ధపరిచాడు. కాబట్టి ఈ ద్రాక్ష తోటలో ఒక నరుని నిర్మించి ఆ తోటలో ఒక మనిషిని అక్కడ ఉంచి, ఆయన ఎవరు? ఆదాము నుంచి అవని తీశాడు. వారి తోటలో ఉంచిన తర్వాత దేవుడు చెప్పే ప్రతి మాట వింటూ వచ్చిన తర్వాత ఒక దినం సాతానుడు వారిని ప్రేరేపించి సాతానుడు పడగొట్టాడు. అందుకే దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్ల మనిషి జీవించగలుగుతాడు. ఎక్కడ ఉన్నదండి? అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞను అతిక్రమిస్తే నీవు ఆత్మీయంగా చనిపోతావు, శారీరకంగా జీవించవచ్చు, కానీ ఆత్మానుసారంగా జీవించు. ఆత్మను దేహమును రెండింటిని చంపి నరక గుండంలో పడవేయడానికి భయపడు. ఈ లోకంలో నేను జీవిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట నాకు మేలు. అల్పకాల పాప భోగములను అనుభవించిన కంటే దేవుని మాట వినుట చాలు. దేవుని మాట శ్రద్ధగా విను, దేవునికి లోబడు, దేవునికి విధేయతగా చూపి దేవుడు చిన్న నాటి నుంచి దేవుని దయ్యందు, పెద్దల దయ్యందు వర్ధిల్లుతూ వచ్చిన తర్వాత నైలు నదిలో పడవేసినప్పుడు ఈ మోషను ఫరో రాజు యొక్క కుమార్తె దాన్ని తీసుకొని పెంచి పెద్దవాడిని చేసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ఫరో యొక్క కుమార్తెకు నేను కుమారుడు అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇశ్రాయేలుల ప్రజలతో నేను శ్రమను అనుభవించడం నా మేలు. నా ప్రజల వద్దకు వెళ్ళి నేను చూసి వస్తాను. ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు? నా ప్రజల యొద్దకు వెళ్ళి, నా ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు మొరపెడుతూ దేవుడు మోషేను ఏర్పాటు చేసడానికి ఏం చేస్తాడో చూద్దాం. ఈ సమయము సరే తొందరగా చెప్పేస్తాను. కాండము 3వ అధ్యాయము 12వ వచనం తొందరగా చెప్తాను, ఎందుకంటే సమయం నాకు ఇచ్చిన సమయం నేను సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి. ఇత్రో తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఏ పర్వతం అంటే? దేవుని పర్వతమైన హోరేబునకు ఆ యొక్క మందను తీసుకొని వచ్చి అక్కడ మేపుతూ వస్తూ ఉన్నాడు. యెహోవా అక్కడ ప్రత్యక్షమయ్యేను. చాలు, యెహోవా అక్కడ ప్రత్యక్షమయ్యేను. మోషే ఏం చేశాడు? అక్కడ అగ్నితో అక్కడ మంట మండుతూ వస్తున్నది. అక్కడ చెట్లు కాలిపోతున్నాయా? కాలిపోవటం లేదు. అక్కడంతా కూడా చెట్లలో మంట మండుతూ ఉన్నది. ఆ మంట మండుతూ ఉన్నప్పుడు మోషే చూసి, అది ఏంటో వింత, నేను ఎక్కడికి వెళ్ళి అక్కడ చూసి వస్తానని చెప్పేసి ఆయన మోషే అక్కడ ఆ యొక్క పొదచాట్ల ఆ కుండ దగ్గరికి హోరేబునకు వెళ్తూ ఉన్నప్పుడు, మోషే ఆగు, నీ పాదరక్షణ తీసివేయి. ఇదిగో ఈ స్థలము పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ స్థలము కాబట్టి నీ చెప్పులు విడిచి జరగబోయే సంగతులు నేను నీకు చెప్పబోతున్నాను, నీవు నా దగ్గరికి రా. అప్పుడు మోషే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ తనతో ప్రత్యక్షమైన మాట అప్పుడు ఏమంటుందంటే, మోషే కూడా పని చేయడానికి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మోషే నిర్గమకాండం
నిర్గమకాండము 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. వారు ఇది రెండో విషయం చూసుకుంటున్నామా? వారు నీ మాట విందురు కనుక వారు నీ మాట విందురు గనుక నీవు ఇశ్రాయేలుల పెద్దలను ఐగుప్తు రాజునంతకు వెళ్ళి అతని చూసి ఎబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయేను. ఎవరండినా? ఎబ్రీల దేవుడు మాకు ప్రత్యక్షమయ్యేను. ఆ తర్వాత ఏముంది? గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించి సెలవివ్వమని అతనితో చెప్పవలెను. ఇప్పుడు మోషే దైవభక్తితో మంచి పాండిత్యం కలిగినటువంటి వాడు, విద్వాంసుడు. అయితే ఇప్పుడు ఇక్కడ మొగుతున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడనే చూడండి, ఇక్కడ 4:10 వచనం చూడండి. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపు నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నీ మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానికి, చౌటివానికి గాని, దృష్టి ఏంటంటే దృష్టి గల వారిని గాని, గ్రుడ్డివారిని గాని ఎవడు? యెహోవా నేనే కదా. చూస్తున్నావా ఏమన్నాడండి? ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాము, పచ్చడికి అంటే బ్రదర్ నాకు బాగా జ్వరం వచ్చింది బ్రదర్, నేను వెళ్ళలేను అచ్చం పెట్టాను. ఒకవేళ నేను అంటే నా హృదయం ఏమైపోతుంది చెప్పండి? అయిపోతుంది. ఎందుకంటే పెద్దలు చెప్పిన మాట నేను వినాలి, పెద్దలకు నేను లోబడాలి, పెద్దలను నేను గౌరవించాలి. అప్పుడే నాకు దేవుని సన్నిధిలో నాకు లాభం వచ్చినప్పుడు నా జీవితం అదే. కాబట్టి మోషే ఇప్పుడు ఏమంటాడంటే, అయ్యా నేను మాట మహత్యం కలవాడనయ్యా, నాకు చెప్పడానికి రాదు. ఆ ప్రజలతో నేను ఏం మాట్లాడాలి? ఆ ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలంటే మోషే ఇదిగో నేను తోడైందని వెళ్ళయ్యా, నీ నోటికి పూరగా ఉంటాను. ఇదిగో నీ సహోదరుడైనటువంటి అహరోను నీతో వస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళన్నప్పుడు అప్పుడు మోషే అప్పుడు ఐగుప్తు దాసత్వంలో ఉన్నటువంటి నీవు నేను, బానిసత్వంలో ఉన్నటువంటి నీవు నేను, నిన్ను నన్ను విడిపించడానికే ఆ పరలోకమును వదులుకున్నాడు, తండ్రి అయిన దేవుని వదులుకున్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యక గర్భమున జన్మించి ఈ భూమి మీదకి ఆ పశువుల పాకలో పుట్టి ఆయన నీ నా నిమిత్తము మానవ జన్మమెత్తి మానవుడిగా నిన్ను నన్ను రక్షించడానికి, పాపం నుంచి విడుదల చేయడానికి నిన్ను ఫరో దగ్గరికి పంపించడానికి మోషే దైవజన్ని ఏర్పాటు చేసుకొని, మోషే నా ప్రజలు ఇదిగో శ్రమ పొందుతున్నారయ్య, వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి వారిని విడిపించడానికి నిన్ను నేను ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళాలయ్య అంటే అప్పుడు మోషే దేవుని మాటకు లోబడ్డాడు, దేవునికి విధేయత చూపుతూ వచ్చాడు. అప్పుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలుల ప్రజల వద్దకు వెళ్ళి ఎన్నో గొప్ప కార్యములు చేస్తారు. అవి బైబిల్ స్టైల్ అంటే చెప్పగలుగుతాను, దాన్ని చెప్పలేను నేను. ఎన్నో కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తే కూడా నమ్మలేకపోయారు. తుదకు దేవుని మాట అప్పుడు తండ్రి ఎవరు? ఆ యొక్క మోషే మాట విని అప్పుడు ప్రయాణమై అనేక గొప్ప కార్యాలు చేశాడు. అక్కడ ఏం చేశాడు? కప్పలను పంపించాడు, పేలను పంపించాడు, మిడతలను పంపించాడు, ఇంకా 10 ఆజ్ఞలను 10 చూస్తూ ఉంటాయి. ఇవన్నీ పంపించిన తర్వాత తుదకి ఏమన్నాడంటే, ఇప్పుడు ఆ కింది వచ్చిన చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 18వ వచనం. నీ మాట విందురు కనుక ఎబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఏమర్పించాలి? మనము బలిని అర్పించాలి కదా. దేవునికి ఏం కావాలా?
బలి కావాలా లేకపోతే ఇంకేం కావాలండి? 51 కీర్తన 17 వచనం. చదవండి. కీర్తన 51 17 వచనం. విరిగిన మనస్సు. ఏం కావాలండి దేవునికి? నీ ఆస్తి అవసరమా? నీ మేక అవసరమా? నేనేం అవసరము? దేవుడు ఏది కూడా కోరడం లేదు. వెలిగిన హృదయం నేను అలక్ష్యం చేయను, నేను లక్ష్యం చేస్తాను వాటి. అయితే మీరు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మీలో ఏముండకూడదు? మీరు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిష్కల్మషమైనటువంటి వారుగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి కదా. మోషే ఏమన్నాడు? అయ్యా నీ చెప్పులు విడిచిరా, ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన స్థలం అని చెప్పాడు కదా. అయితే దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలా? మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చేస్తున్నాం. ఇప్పుడు దేవునికి నువ్వేమో సమర్పించబోతున్నావు. అందుకేమంటున్నాంటే కింది వచనంలో ఉన్నది, సమయం లేదు కాబట్టి నేను చెప్పను. అయితే ఫరో యొక్క హృదయమును కఠినం చేశాను, ఇశ్రాయేలు ప్రజను పోనివ్వలేదు కదా, పోనివ్వలేదు. అయితే ఇప్పుడు మొదట ఇది 2వ విషయం. ఈ 3వ విషయం చూద్దాం. ఇక్కడ చూడండి 5వ అధ్యాయంలో చూద్దాం. ఇప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయం. 8 దినాల ప్రయాణం అండి. మనం 8 దినాల ప్రయాణం చేసి వచ్చాం చెప్పండి. దినం కొందరు దూరం నుంచి రావచ్చండి. నేనైతే ఎక్కడి నుంచి వచ్చాను? హైదరాబాద్ నుంచి వచ్చాను కదా. హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మరి మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఏమనుకోవద్దండి, మనం ఎవరికి భయపడాలో చెప్పండి. నేను అందుకే చెప్తూ వచ్చాను. ఎందుకంటే లోకానుసారంగా మనం బ్రతుకోవద్దు, లోక ఇచ్చలు మనకొద్దు, లోకంలో మనం వెంబడించకూడదు. లోకంలో నుంచి ప్రత్యేకమైనటువంటి వారుగా మనం చేస్తూ వచ్చాడు మన దేవుడు. కాబట్టి ప్రత్యేకమైన జనాంగంలో మనం చేర్చబడ్డాం కదా. క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారు. నీకేం చేశాడు? విలువ పెట్టినాడు, క్రయధనం చెల్లించినాడు, తన ప్రాణం పెట్టినాడు కదా. అందుకే 3 దినములంతా ప్రయాణం వెళ్ళి మా దేవునికి మేము బలి అర్పించి మరలా వస్తాం. అప్పుడు ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి కానీ ఇక్కడ నా దగ్గర అచ్చపేట దాటిపోకూడదు, ఇక్కడనే ఉండాలా. మీరు దూరం వెళ్ళవద్దు, ఏ మీటింగ్కి వెళ్ళవద్దు, ఏ మీటింగ్లో మీరు పాల్పొందకూడదు. చూస్తున్నావా సాతాను యొక్క పని ఎట్లా ఉంటుంది? కానీ విరజిమ్ముకున్నా దేవుని సముఖమున, దేవుని సంఘమునకు నేను వెళ్ళాలి, నేను ఆయన చూడాలి. నా తండ్రి అక్కడ దొరుకుతాడు, నేను సమాజంగా కూడాలి, నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నేను సాగిలపడాలి. ఆయన సాగిలపడి నా శిరస్సు వంచి నమస్కరించి నేను నా దేవునికి, నా తండ్రి అయిన దేవునికి నేను ఆరాధించి నేను ఆనందించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటా 3వ వచనం, 5వ వచనం, నిర్గమకాండం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొని సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడు అనే యెహోవాకు బలి అర్పించి, ఏమన్నాడు? బలి అర్పించుము లేని ఎడల మా మీద తెగులతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో. ఇప్పుడు భయం ఉండాలి చెప్పండి, వీళ్ళకు ప్రజలకు భయం ఉండాలి చెప్పండి. ఒకవేళ మా దేవుడు వచ్చి మా మీద పడతాడేమో, మేము వెళ్ళి ఆయనను ఆరాధించి రావాలి. మా ప్రయాణం ఎంత? 3 దినములు. యేసు ప్రభు సమాధులు ఎన్ని దినాలు ఉన్నాడు? యోనా ఎన్ని దినాలు భూగర్భంలో ఉన్నాడు? చేప కడుపులో. మరి వీళ్ళందరూ 3 దినాలు, 3 మన ప్రయాణం ఎట్లా ఉండాలంటే, నా తండ్రి ఎందుకు నేను వెళ్ళాలి, నేను ఆయనను భయపరచాలి. మనకైతే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఆ దినాల్లో ఒక్కొక్కరు సేవకులు చెప్తూ ఉంటారు, చెప్పులు లేని పరిస్థితి. వాళ్ళు ఇంటి మీదకి ఎక్కి మైకు ద్వారా స్వార్థ చెప్పారట. మనకి ఇప్పుడు చూస్తే అన్ని ఇచ్చాడు దేవుడు. ఏమేమి ఇచ్చాడు? బైక్ ఇచ్చాడు, కారులను ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. ఏం తక్కువ మనకు? అన్ని ఇచ్చాడు. కానీ దేవుని
దినాంతమునకు మనము దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని ఆయన సన్నిధికి సమీపించి రాలేకపోతాం. మనకి ఆశ్చర్యపడుతుందండి అక్కడ. జాగ్రత్త, నేను దయచేసి నన్ను ఏమనుకోవు, మీరు నన్ను ఏమనుకోండి. ఎందుకంటే బైబిల్ వాక్యం ఉన్నట్టు చెప్పమని చెప్పాడు. కాబట్టి నేను పొద్దున ఉద్యోగానికి పోతానండి. ఉద్యోగానికి పోతే 5 నిమిషాల ముందే వెళ్ళిపోయిన తర్వాత పంచి కొట్టాను. నాకు పంచి కొడితేనే జీతం వస్తుంది కదా, వస్తుంది అలా చెప్పండి. ఇప్పుడు నీకంతే నాకంతే అందరికంతే. చూడండి, ఈ మాటకు మీకు జవాబు చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీరు 10:30 కంటే 10:30కు 5-10 నిమిషాలు మీరు ఎంత దూరంలో ఉన్నా మీరు ప్రభు గురించి ఆ దినం వంటలు చేయకండి. ఆ విషయం కూడా ప్రవచింతమైతే చెప్తాను, సమయం లేదు అందుకే చెప్పలేకపోతున్నా. సరే, 1 కొరింథీయులు 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించకపోతే నాకు అతిశయ కారణం లేదు. ఏం లేదంట? నేను సువార్త ప్రకటించకపోతే నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించబడకపోతే నాకు శ్రమ. ఇది ఇష్టపడి నేను చేసిన ఎడలా ఇది ఏమండి? నీవు ఇష్టపడి చెయ్యి, కష్టపడి చేయకు. నీవు ఇష్టపడి చేయడానికి జీతము. నీవు ఇష్టపడి చెయ్యి. నీవు దేవునికి సన్నిధిలో ఆయనను హృదయమంతా కూడా నల్లగొట్టుకో. ఆ దినం భోజనం చెయ్యకు. ఆ దినము ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తూ వచ్చారు తెలుసా? అందుకే నేను చెప్పాలంటే సాయంకాలం కూడా అయిపోతుంది. లేవికాండము 16వ అధ్యాయము 29వ వచనం. ఎందుకంటే మీకు చూస్తున్నాను మేము, ఎందుకంటే ఇవి తప్పకుండా నేను చెప్పాలి. ఇది నీకు నిత్యమైన కట్టడ, ప్రతిదినము కట్టడ. ఇది ఏం చేయాలంట? ఆ రోజు ఏం చేయాలి చెప్పండి? ఏ పని కూడా చేయకూడదు. మీ పొలానికి మీ పశువులను కూడా తీసుకొని పోకూడదు. వాటికి నీళ్లు కూడా తాపకూడదు. మీ శరీరంలో మీరు నల్లగొట్టుకొని మీ దుఃఖము అనుభవించండి. 7వ దినము విశ్రాంతి దినము, ప్రభు దినము. కాబట్టి దేవుడు 6 దినాలు కష్టపడి ఏం చేశాడండి? ఏం చేశాడు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. నాకు శ్రమ, ఒకవేళ నేను దేవుని సన్నిధిలో కనబడకపోతే, సమయానికి లేకపోతే నాకు జీతము లేదు. 31వ వచనం. దేవుడు ఏం చేసిందని తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది మంచిదిగా ఉంది. చేస్తున్నావా? 6 దినములు కష్టపడ్డాడు. సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, నక్షత్రాలను చేశాడు, చేపలను చేశాడు, సమస్తము చేశాడు. మానవుని చెయ్యాలని, ఆయన స్వారూప్యంలో ఆయన లాగా చెయ్యాలని 2వ అధ్యాయంకి వచ్చే వరకు నిన్ను నిర్మింపజేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్తా. ఆదికాండం 22వ అధ్యాయము 11వ వచనం ఏమంటా? 5వ వచనం. దేవునికి ఏమి ఇవ్వబోతున్నావు ఇప్పుడు? పనివారితో అబ్రహాము అంటున్నాడు, అయ్యా పనివారితో చెప్తూ వస్తున్నాడు, మీరు ఈ గాడితో ఇక్కడే ఉండండి. నేను ఈ చిన్నవాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి బలి అర్పించి సమర్పించి మరలా వస్తాం. దేవుడు ఏమన్నాడు అబ్రహాముతో? అబ్రహామా, నీవు ఉన్నటువంటి ఒకానొక కుమారుని నా గురించి నీవు బలి అర్పించు. ఇది ఏమి వింత, ఇది ఏమి ఆశ్చర్యము! ఉన్నటువంటి ఒక్క కుమారుణ్ణి తండ్రి అడుగుతున్నాడే, నీ నా జీవితంలో ఏంటి పరిస్థితి? బలి అర్పించి మరలా వస్తాము. బలి అర్పించి ఎవరైనా రాగలుగుతారా? కానీ అబ్రహాము యొక్క విశ్వాసము, నేను ఈ చిన్నవాడు వెళ్ళి మరలా వస్తామయ్యా, మీరు ఇక్కడ గాడిదతో ఇక్కడే ఉంటారు. అబ్రహాము వెళ్ళాడు, మొరియా కొండకు వెళ్ళాడు, కుమారుని కట్టెలు వేర్చాడు. తండ్రితో అన్నాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, సమస్త
కానీ బలి అర్పించడానికి గొర్రె పోటీలు ఎక్కడ ఉన్నదయ్యా? కుమారుడా, అది యెహోవా తండ్రి చూసుకొనును కాక. వెళ్ళాడు, కుమారుని కాలు చేతులు కట్టేశాడు, బలిపీఠం మీద పండబెట్టాడు, కత్తి తీశాడు. అబ్రహామాగము, నీవు ఉన్నటువంటి ఒక్కనొక్క కుమారుని బలి ఇవ్వడానికి కూడా వెంటనేవు కాబట్టి నీ విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తూ నేను ఇదిగో కొమ్ములు కొమ్ములు తిరిగిన పొట్టేలు అదిగో అక్కడి నుంచి వస్తున్నారు, దాన్ని వధించయ్యా. అందుకే ఆ దేవుడే దిగి వచ్చాడు నీ గురించి నిన్ను రక్షించడానికి, నీకు పాప క్షమాపణ ఇవ్వడానికి. తండ్రి అయిన దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును ప్రభువును వారు పంపించి ఏ నిమిత్తము నా నిమిత్తము ఆయన యాగం దేవుని బిడ్డ నీ గురించి, అది నీ గురించే నిన్ను ప్రేమించి నిన్ను విలువ పెట్టి నిన్ను క్రయధనం చెల్లించి శిలువ మ్రానుపై వేలాడదీయబడి ఆయన శ్రమ పొంది సమాధి చేయబడి సజీవుడిగా తిరిగి లేచిన దేవునికి ఇంకా నిర్లక్ష్యం చేస్తావా? ఎంతకాలము నిర్లక్ష్యం చేస్తావు? ఎంతకాలము దేవుని అవమానపరుస్తూ వస్తావు? అందుకే అయ్యా, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకొని మోషేని దైవజనాన్ని ఏర్పాటు చేసుకొని మోషే గారిని పంపించి ఆ బానిసత్వంలో దాసత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజలను విడిపించడానికి మోషేను ఏర్పాటు చేసుకొని 3 దినములంతా ప్రయాణం వెళ్ళి మా దేవునికి మేము నిష్కల్మషమైనటువంటి నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను మేము అక్కడ ఏమడుగుతాడో మా దేవుడు తెలియదు. ఒకవేళ మేము ఒక్కటే గొర్రె పోటీలు ఇక్కడికి తీసుకొని పోతే అది ఒకవేళ మచ్చ ఉండొచ్చు, దాగు ఉండొచ్చు, అది ఏమైనా ఉండొచ్చు. అందుకే కోడల యొక్క రక్తము, మేకల యొక్క రక్తం ద్వారా పవిత్రపరచబడలేము. కానీ అది పవిత్రమైనటువంటిది. ఇవన్నీ కూడా అపవిత్రమైనటువంటి. కానీ ఆ యేసు ప్రభు కల్మలశము లేనటువంటి కన్యక గర్భమున ఆయన జన్మించి నీ గురించి నా గురించి ఆయన ధనవంతుడయ్యుండి దళితుడిగా రిక్తులు చేసుకొని నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి ఆ తండ్రి నీ వద్దకు కాపాడాడు. నీవైతే వెతకలేవే, నువ్వు వెతకలేవు దేవుణ్ణి, నిన్నే వెతుకుంటూ నీ దగ్గరికి వచ్చాడు. అందుకే ఈ దినమున నువ్వేం తీసుకొని వచ్చావు దేవునికి సమర్పించడానికి. అందుకే దేవుడు వెలిగి నలిగినప్పుడు దేవుడు ఆలోచించాడు. దేవుని బిడ్డ దేవుని సన్నిధించు. అందుకే రండి, సాగిలపడి నమస్కారం చేస్తాం. ఆయనను ఆరాధించేవారు నమ్మకస్తులు కావాలని. అందుకే ఆ మాట చూసుకొని ఫిబ్రవరికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 కొంచెం సమయం అయిపోయింది కూడా, 40 నిమిషాలంటే ఎగ్జాక్ట్ అయిపోయింది. 26 వచ్చింది చదవండి. 7వ అధ్యాయం ఫిబ్రవరికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 వచ్చింది. పవిత్రుడు చూస్తున్నావా? మన తండ్రి ఎవరంట? పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకము ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయేవాడు. ఎవరు? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయేవాడు. కాబట్టి శాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించుడు గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ స్థితి పొందిన కుమారుని నియమించిన కనుక మనకు నిరంతరం ఉన్నటువంటి మన తండ్రి ఆయననే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారియే. అందుకే నీ పాపములు, నా పాపములు, నీకు నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన ఇంకా మరలా నా గురించి బలి అర్పించకూడదు. ఒకేసారి మీ గురించి నేనే బలి అయిపోతాను. కాబట్టి మీరు ఇంకా
ఒక్క మాట చూడండి, అందుకే ఏమంటాడు, పిల్లలతో చెప్తున్నాడు, మనందరితో చెప్తున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 22వ అధ్యాయం అనుకుంటానండి, 34 వచ్చిన మా మాటతో. కాబట్టి మన ప్రభువే మన గురించి నిష్కల్మషుడు, నిర్దోషమైనటువంటి, పాపం లేనటువంటి వాడు, నిన్ను కూడా పాపంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రత్యేకమైనటువంటి వారిగా ప్రభు చేరుకొచ్చాడు. చదవండి, ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఏంటి? 22, 20, 30 కూడా వచ్చింది. ఒక్క నిమిషం అండి, నేను చెప్తాను, ఎందుకంటే నాకు ఏదో వస్తుంది. నాకు 23 అండి, 23, 34 వచ్చింది. 23, 34 ఈ మాట చూసుకొని దేవుని ఆరాధిస్తాం. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారు? తండ్రి వీరేం చేయించున్నారో మీరు ఎరుగరు గనుక వీరెరగరు కనుక వీరిని వీరిని క్షమించుమని చూసిస్తున్నావు. మన దేవుడు ఎంత నమ్మదగిన వాడు. తండ్రి వీరేం చేస్తున్నా వీరికి తెలియదు కాబట్టి వీరికి క్షమించండి. కాబట్టి నీ నా పాపం నిమిత్తమై ఆయననే యాగం అయిపోయింది. కాబట్టి ఆయనకు స్తుతియాగము, జీవఫలము దేవునికి సమర్పిస్తాం. దేవుడి ఇచ్చిన వాక్యం తీసుక సండే స్కూల్ పాట పాడతాం బ్రదర్స్, అందుకే బ్రదర్.